ఉంచావు. ఇది కేవలం నీ కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా ఇచ్చించావు. ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా ఇచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకున హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకున హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము సేనేహీనమవ్వగా, మరణపు ఘోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము సేనేహీనమవ్వగా, మరణపు ఘోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బతికి ఉన్నానంటే కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే.
కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే. అందరికీ వందలండి. అందరికీ వందనాలు సిస్టర్. చక్కని పాట పాడిన దెబోరా లేయ సిస్టర్ కి ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. స్థితిలో ఉన్నామంటే ఆయన కృపే కదా. మా దేవుడు మనల్ని ప్రేమించాడంటే కృపే, హెచ్చించాడంటే యోగ్యత లేకపోయినా హెచ్చిస్తున్నాడు ఆయన కృపే. కృపను గురించి చక్కని పాట పాడిన సిస్టర్స్ ఇద్దరికి వందనాలమ్మా. ఇప్పుడు శ్రేష్టమైన సమయానికి వచ్చామమ్మా. మరి వాక్య ధ్యానం చేసుకుందాము. వాక్య ధ్యానం కోసం యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము 36 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామమ్మా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 35 నుంచి చదువుకుందాము. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువి, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. చదవబడిన ఈ వాక్య భాగాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించబడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మధురమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో నాయన చదవబడిన లేఖన భాగాల్ని దీవించి ఆశీర్వదించి విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చేసుకుంటున్నాం. అయ్యా, అల్పురాలని, స్వల్పమైన దాన్ని, దుమ్ము ధూళితో సమరాలని ప్రభా, జ్ఞానం లేని దాన్ని నాయన మీ శక్తి గల లేఖనాన్ని వివరించడానికి శక్తి లేని దాన్ని ప్రభా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. పాతాళం మట్టుకు నన్ను కూల్చివేయండి ప్రభా. నేను కనబడకుండా చేయండి నాయన. నన్ను మీ స్వరంగా బోరగా వాడుకొని మీ నామానికి అత్యధిక మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం ఉండదు తండ్రి. మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము క్షేమం పొందగలం, దీవెన పొందగలం, ఆశీర్వాదం పొందగలం. కనుక నాయన నన్ను మీ స్వరంగా, మీ బోరగా మాత్రమే వాడుకొని మీరే మాతో మాట్లాడమని, మీ మెల్లనైన స్వరాన్ని మేమెల్లరము విని ఆత్మీయ మేలు, దీవెన, ఆశీర్వాదం పొందులాగున మాకు మీ కృప దయచేయమని, మాకందరికీ వినే చెవి, గ్రహించే మనస్సు, లోబడే మనస్సు దయచేయమని వేడుకుంటూ
ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ మనవులు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామంలో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనురాలనై గోజాడి బతిమాలి మనవి చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మరి చదువుకున్న వాక్య భాగంలో మనం యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను 29వ వచనంలో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెబుతున్నాడు. ఆ తర్వాత నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పితును ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగువచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగువచ్చి నిలుచుట చూతువు ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చునని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితినని చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొద్దకు వస్తూ ఉంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను పలికిన మాటలమ్మా ఇవి. ఏమని పలిక అంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెబుతున్నాడు. అంతేగాక నా వెనుక ఒక మనుషుడు వస్తాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కాబట్టి నాకంటే ముందటి వాడు అవుతాడు అని నేను ఎవరి గురించి చెప్పాను, ఆయనే ఈయన అని చెప్తున్నాడు. అటు ప్రభువును గూర్చి యోహానిస్తున్న సాక్ష్యమమ్మ. ఈ మాటలు యోహాను వినిన వర్తమానం, శిష్యుడైన యోహాను యొక్క జీవితాన్ని మార్చిన వర్తమానం కూడా ఇదే అన్నమాట. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రభువును కూర్చి దేవుని గొర్రె పిల్ల అని చెబుతున్నాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలందరికీ బాగా తెలుసంటే గొర్రె పిల్ల దేనికి వాడతారంటే దహన బలి పశువుగా ప్రాయశ్చిత్తార్థ బలులు చేయటానికి ఉపయోగిస్తారనమాట. కాబట్టి రేపు ప్రభు శిలువ మరణం ఎదుర్కొనబోతున్నాడని ఆ మాటలో అర్థం ఉంది. కాబట్టి ఈయన లోక పాపములను మోసుకొని పోబోయే దేవుని గొర్రెపిల్ల, లోక పాపాల యొక్క ప్రాయశ్చిత్తార్థం దహన బలి పశువుగా కలువరి శిలువలో చేయబోతున్న గొర్రెపిల్ల అని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈయన గురించి ప్రభువుని గురించి యోహాను ఏమని చెప్తుంటే నా వెనక ఒక మనుషుడు వస్తాడు, ఆయన నాకంటే ప్రముఖుడు అని చెప్తున్నాడు. అవునమ్మా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరిలో అతి శ్రేష్ఠుడు, ప్రముఖుడు. కాబట్టి కాదనకుండా ఒప్పుకుంటున్నాడు. అప్పటిదాకా యోహాను అందరికీ సువార్త ప్రకటిస్తా ఉన్నాడు, ఆయన వెంట చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువును ఒక ఇద్దరు శిష్యులు వెంబడించబోతారు, వాళ్ళు ఆయనకు శిష్యులు ఇప్పటి వరకు. ఈయన సాక్ష్యం ద్వారా యేసు ప్రభువును వెంబడిస్తారు తర్వాత. కాబట్టి ఆయన వెంట శిష్యులు ఉన్నారు, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ప్రముఖుడే గాని ప్రభువును చూడగానే తన స్థితి తను చెప్పుకుంటున్నాడు. నా వెనక ఒక మనుషుడు వస్తాడు, ఆయన నాకంటే ప్రముఖుడు అని చెప్తున్నాడు. అవునమ్మా, మన ప్రభు అందరిలో అతి శ్రేష్ఠుడు. మనం సాగిల పాడి మొక్కెదమనే పాట పాడుకుంటాం. మోషే కంటే, సొలొమోను కంటే, అందరికంటే, రాజుల కంటే, అందరికంటే అతి శ్రేష్ఠుడు, అతి ప్రాముఖ్యమైన వాడు, ప్రముఖుడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికంటే మొదటి వాడు, ఆయన ప్రముఖమైనటువంటి వాడు. అన్నిటికంటే శ్రేష్టమైన రీతిగా తను తాను బలి పశువుగా యజ్ఞం చేయబడినటువంటి పాపుల రక్షణార్థం కలువరి శిలువలో ప్రాణం పెట్టిన గొప్ప విమోచకుడు, ప్రముఖుడు. ఆయన ప్రముఖుడు, అందరికంటే ప్రముఖుడు. యోహాను ఒప్పుకుంటున్నాడు, నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందటి వాడు అని ఒప్పుకుంటా ఉన్నాడు. ఆయన మీదకి ఆత్మ పావురం వల్ల దిగు వస్తుంది.
ఎవరి మీద దిగి వస్తుందో ఆయనే పరిశుద్ధాత్మతో మీకు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని ఇద్దరు శిష్యులు విన్నారు. 35వ వచనంలో మరునాడు యోహాను అతని శిష్యుల్లో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. మర్నాడు ఇద్దరు శిష్యులు మాత్రమే ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళు ఉంటేనే అప్పుడు యేసు ప్రభువుని చూసి మరలా ఏమన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను యేసు వైపు చూసి చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారంట. ఈయన దగ్గర నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది రెండోసారి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు ఆయన. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థం. అప్పుడు ప్రభు ఏం చెప్పంటే అడ్రస్ చెప్పలే, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూచి ఆ దినం ఆయన బస చేసిరి. ఆ ఇద్దరు శిష్యులు ప్రభుని అడిగారు, ఏమన్నారు? రబ్బీ అన్నారు. ఆయన చెప్పుకోవాలని నేను బోధకుడని, ఆయన బోర్డే బెట్ల నేను ప్రముఖుడినని అందరూ గుర్తించగలుగుతున్నారు. ఆయన నాకంటే ప్రముఖుడని యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ ఈ శిష్యులు ఆయన చూసి, రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నావు, బోధకుడా నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నా అంటే లొకేషన్ పెట్టలేదు, నా అడ్రస్ ఇది అనలేదు, కానీ ఏమని చెప్పాడంటే వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు ఆయన వెంట వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆయన దగ్గర బస చేశారమ్మా. ఈ ఇద్దరు శిష్యులు ప్రభు దగ్గర బస చేసినట్టుగా చూస్తా ఉన్నాం. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయిందంట. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరు శిష్యుల్లో ఒకడెవరంటే సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. కాబట్టి యేసు ప్రభువుకు మొట్టమొదటి శిష్యులు ఎవరంటే అంద్రేయ, యోహానేనమ్మ. రెండో ఆయన పేరు రాయలేదంటే ఆయన ఎవరంటే ఈ పత్రిక రాసిన, ఈ సువార్తను రాసిన యోహానే. తనే కాబట్టి, ఇది రాస్తున్నది ఆయనే కాబట్టి ఆయన పేరు చెప్పుకోలేదు. అటు ఇద్దరు వెంబడించారు. ఒక ఆయన వచ్చేసి పేతురు సహోదరుడైన అంద్రేయ అయితే అతడు ఒక పని చేశాడమ్మా. ఏం చేశాడంటే ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. ఎవరిని తోడుకొని వచ్చాడు? సీమోను పేతుర్ని తోడుకొని వచ్చాడు, తీసుకొని వచ్చాడు. చెప్పేసి నువ్వు రా, పలానా అడ్రస్ లో ఉన్నాడు ఆయన అని చెప్పలే. ఆ పేతుర్ను తోడుకొని వచ్చాడు, తీసుకొని వచ్చాడు, చేయి పట్టుకొని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేశాడు? యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. అప్పుడు యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువి, నీవు కేఫా అనబడదువు అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితేనమ్మా, యోహాను ప్రభువును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమని ఇచ్చిందంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇస్తున్నాడు. రెండోసారి కూడా మరలా చెప్పాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెబుతున్నాడు. మనం అందరం ఎరిగినట్టమ్మా ఆదికాండం 22వ అధ్యాయంలో 7వ వచనంలో కుమారుడైన ఇస్సాకు తండ్రితో, తండ్రి కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, మరి బలి అర్పణకి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. 22వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో దానికి జవాబు ఇక్కడ కనిపిస్తా ఉంది, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఇంకో మాట 29వ వచనంలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, చాలా ఏళ్ళు అయ్యాక దానికి ఇక్కడ జవాబు యోహాను ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యోహాను ఎవరంటే
బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇస్తున్న సమాధానం. ఎవరా గొర్రె పిల్ల అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా యోహాను చూపెడుతూ ఉన్నాడు. అవునమ్మా, సర్వలోకం పాపం చేస్తే ఆ పాప ప్రాయశ్చిత్తం ఎవరు చేశారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పాప ప్రాయశ్చిత్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన తన్ను తానే బలిగా అర్పణగా ఆ కలువరి శిల్వలో బలియాగం చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అవునమ్మా, ఆయన ఎవరు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇలా సర్వలోక పాపల యొక్క పాప పరిహారార్థం కలువరి శిలువలో బలి అయిపోయిన గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపం చేసింది మనము, దోషులం మనము, ఇష్టానుసారంగా ప్రవర్తించింది మనము, గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయింది మనం, శిక్షను అనుభవించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ పాపం ఎరుగని పరిశుద్ధుడు, పావనమూర్తి కదా, మనకందరికి తెలుసు. హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న ఆ ప్రియ ప్రభు, అతి పరిశుద్ధుడు, అతి శ్రేష్ఠుడు ఆ ప్రియ ప్రభువు పాపాత్ములమైన మనకు పాప పరిహారం చేయటానికి ప్రాయశ్చిత్తార్థం తను తానే బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. దాన్నే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను మరి ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. దేవుని గొర్రెపిల్ల అన్న మాట వినగానే ఇద్దరు యోహాను శిష్యులు, అప్పటి వరకు యోహాను వెంట ఉన్న వాళ్ళు మరి యోహానుకి చెప్పకుండానే బాప్తిస్మం ఇచ్చి యోహాను పర్మిషన్ కూడా అడిగినట్టు కనబడట్లేదు. వాళ్ళు నడుచుచున్న యేసుని చూసి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పగానే అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించారు. ఆ మాటతోటి వాళ్ళు దేవుని దగ్గరికి ఆకర్షితులయ్యారు. యేసుని వెంబడించారు. వెంబడించి ఆయన వెనకాల నడుస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఒకటి డిసైడ్ చేసుకున్నారు, ఇంకా మనం యేసు ప్రభువుకు శిష్యులంగా ఉందాం. ఈయన లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు కాబట్టి ప్రభువుని మనం వెంబడిద్దాం అనుకున్నారేమో. ప్రభు వెంట వెళుతూ ఉన్నారంట. వెళుతూ ఉంటే యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుతున్నారని అడుగుతున్నాడు. మీరేమి వెతుకుతున్నారంటే రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగారు. కాబట్టి ప్రభు కాపురం ఉన్న చోటుకి వెళ్ళాలనుకున్నారు. ప్రభుతో కూడా ఉండాలని నిర్ణయించుకున్నారు. అవునమ్మా, ఆ ఇద్దరు శిష్యులు యోహాను మాటలు విని, ఆ రెండు మాటలు, ఆ స్టేట్మెంట్స్ విని ప్రభు చేత ఆకర్షితులయ్యారు. అంటే ఆయన ఎక్కడ కాపురం ఉంటాడో తెలుసుకోవాలనుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి బస చేశారంటమ్మా. ప్రభు దగ్గర బస చేశారు. ఓ రకంగా చెప్పాలి అంటే ప్రభుతో సహవాసం చేశారు, ప్రభుతో గడిపారు, ఆయనతో ఉండాలి అనుకున్నారు. అప్పటి వరకు యోహాన్ దగ్గర ఉన్నారు. నాకంటే ప్రముఖుడు అని చెప్పాడు కాబట్టి, నాకంటే ముందటి వాడని చెప్పాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ విని యోహాన్ కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుకున్నారు. ఇంకంతే, మన గురువు గారే చెబుతున్నారు ఆయన ప్రముఖుడని, ఆయన మన గురువు గారి కంటే ముందటి వాడని చెబుతున్నాడు అని అనుకున్నారు. ఆయన వెంబడించడానికి, ఆయన దగ్గర శిష్యరికం చేయటానికి ఇష్టపడి ఆయన్ని వెంబడించినట్టుగా చూస్తాము. అప్పటికి ఇంకా సిలువ కార్యం జరగలేదు, సువార్త ఎవరు వీళ్ళకి చెప్పలేదు. ఆ తర్వాత యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఆయన వెంట వెళ్ళండి అని చెప్పనే లేదు. ఇప్పుడు మనం ఎంతగా సువార్త చెప్పి చర్చికి రండమ్మా, ప్రభుని నమ్ముకోండమ్మా అంటే అసలు రాలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఇద్దరు శిష్యులకి యోహాను ఏం చెప్పలేదు, ఆయన గురించిన సాక్ష్యమే ఇచ్చాడమ్మా. అంతవరకు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగానే వాళ్ళు ఆకర్షితులయ్యారు, ప్రభు వెంట వెళుతూ ఉన్నారు. మరి యోహాను కూడా అడగలే, ఏందర్రా నాతోటి ఉన్నారు మళ్ళీ వెళుతున్నారు ఏంది ఆయనతోటి అని అడగలే. అయితే యోహాను కూడా రెడీగా ఉన్నాడు, తన శిష్యుల్ని అందరినీ ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయనకు తెలుసు తన కాలం పూర్తవుతోందని ఎరిగి ఉన్నాడేమో.
మొత్తానికి ప్రభు దగ్గరికి పంపాలని ఉన్న ఆశతో ఉన్నట్టున్నాడు యోహాను కూడా. అందుకని వాళ్ళు వెళ్తుంటే నిష్ఠూరం వాళ్ళ ఇప్పటిదాకా నాతో ఉన్నారు, నాకు శిష్యురికం చేశారు, ఇప్పుడు ఎందుకు ఆయనతో వెళ్తున్నారు అని ప్రశ్నించిన దాఖల్లో మనకేం కనిపించట్లే. వాళ్ళు ప్రభుతో కూడా వెళితే యోహాను ఏమి వాళ్ళని అభ్యంతర పరిచినట్లుగా కనపడటం లేదు, వెళ్ళమనే చెప్పినట్టున్నాడు. అసలు వెళ్ళటానికే మరి అవన్నీ చెప్పాడేమో. మొత్తం మీద వాళ్ళు ప్రభు వెంట వెళుతూ ఉన్నారమ్మ. ప్రభు వెంట వెళ్తుంటే ప్రభు వెనక్కి తిరిగి చూసి మీరేం వెతుకుతున్నారు అని వాళ్ళని అడిగితే, రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నావని ఆయన్ని అడిగారు. అంటే వాళ్ళు ప్రభు ఎక్కడుంటున్నాడు ఆ ఇంటికి వెళ్ళాలని కోరుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభు నివాస స్థలం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నారు. రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. ఆయన బోధకుడా అని పిలుచుకున్నారు. నువ్వెక్కడ కాపురం ఉన్నారంటే ప్రభు వచ్చి చూడుడి, ఆయన్ని వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వాళ్ళు వెళ్ళి చూచినట్టుగా గమనిస్తా ఉన్నాము. ఇప్పుడు కాదులే ప్రభా, నీ అడ్రస్ ఇయ్యి, మేము తర్వాత వస్తాం, లొకేషన్ పెట్టు, మేము వస్తాం, అట్లా అనలేదు. వచ్చి చూడుడి అంటే వెంటనే వాళ్ళు ఏం చేశారు, వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. మా వాళ్ళు బస చేశారని మరి నువ్వు నేను కూడా ఆయన శిష్యులంగా పిలువబడుతున్నాం, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలంగా పిలువబడుతున్నాం. ప్రభుతో బస చేసిన అనుభవం మనకి ఎప్పుడైనా ఉందా? ప్రభుతో మనం ఎప్పుడైనా బస చేశామా? ఈ శిష్యులు చూశారో లేదో, ఆ మాట విన్నారో లేదో, వెంటనే ప్రభుతో బస చేయటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ప్రభు దగ్గరికి వెళ్ళి బస చేసినట్టుగా చూస్తుంది. మనం అలాంటి అనుభవం బస చేయటం. ఆయన అప్పుడు పగలంట 4 గంటల వేళ అంట, అది పగలు 4 గంటల వేళ. ఆయన యోహాను మాట విని ఆయన్ను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. కాబట్టి యేసు ప్రభుకి మొట్టమొదటి శిష్యుడు ఎవరంటే ఫస్ట్ డిసైపుల్ అంద్రెయ. తర్వాత డిసైపుల్ ఎవరంటే యోహాను కదా. వాళ్ళిద్దరూ ప్రభుకి దగ్గర శిష్యులుగా చేరినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మిగిలిన వాళ్ళందరినీ ప్రభు పిలిచాడు. దీంట్లోనే తర్వాత ఫిలిప్పును పిలుస్తాడు దేవుడు, మూడోవాడు. తర్వాత నతానేయులు వస్తాడు కదా, నలుగురు. 1వ అధ్యాయంలోనే యేసు ప్రభుకి 4 శిష్యులు వస్తారు. తర్వాత మరి సుంకపు మెట్టు దగ్గర ఉన్న మత్తయిని పిలిచాడు, నన్ను వెంబడించు అని. అట్లా కొంతమందిని పిలిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన విషయాన్ని విని వెంబడించిన శిష్యులు, మొట్టమొదటి శిష్యుడు అంద్రెయ. బస చేశారు ప్రభు దగ్గర, ప్రభుతో గడిపారు, కొంత సమయం గడిపారు. అవునమ్మా, మనం కూడా ప్రభుతో సమయం గడిపిన అనుభవం ఉందా? ఎప్పుడన్నా అలా గడిపామా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ప్రభుతో గడిపిన అనుభవాలు మనకున్నాయా? ప్రభుతో మనం ఎప్పుడైనా సమయం గడిపామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వాళ్ళు బస చేశారు, యోహాను అంద్రెయ. అంటే ప్రభు దగ్గర చాలా సమయం గడిపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం చాలా చాలా పనులు చేసుకుంటూ ఉంటాము, చాలా గంటల తరబడి పనులు చేసుకుంటా ఉంటాం. ప్రార్థన అంటే ఒక 10 నిమిషాలు కూడా చేసుకోలేకపోతూ ఉంటాం. ప్రభుతో గడపటం, ప్రార్థించటం అంటే ఆయనతో మాట్లాడటం, ప్రభుతో గడిపే సమయం. వ్యక్తిగతంగా ప్రార్థన మన జీవితంలో ఉందా? వ్యక్తిగతంగా ఆయనతో గడుపుతున్నామా? ఇప్పుడు వీళ్ళు బస చేశారు, ఆయన దగ్గరే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. ఆ సమయం అంతా ప్రభు దగ్గరే గడిపారు. ప్రభువుని ఏందో తెలుసుకున్నారు అనమాట. ప్రభు తెలుసుకోవటమే కాకుండా ఆయన ఏమన్నాడు, మెస్సయ్యాను కనుగొన్నామని పేతురుతో, సిమోన్ పేతురుతో చెప్తున్నాడు. మెస్సయ్య అంటే అభిషిక్తుడు కదా, క్రీస్తు అని అర్థం అనమాట మూల భాష. కాబట్టి మేము మెస్సయ్యాను కనుగొన్నాం అంటే ఆయనతో బస చేయటం వల్ల వాళ్ళు ఆయన్ని మెస్సయ్య అని తెలుసుకోగలిగారు. అవునమ్మా, ఎప్పుడైనా ఒకరితో మనం గడిపితే వాళ్ళ విషయం అంతా తెలుసుకోగలుగుతాం. మరి ఈ ఇద్దరు శిష్యులు ప్రభువుతో బస చేశారు, సమయం గడిపారు.
అటు ఇటు చూడకుండా అటు ఇటు వెళ్ళకుండా ప్రభుతోనే గడిపారు. గడపగానే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది ప్రభుని గురించి. అంద్రేయాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఈయన మెస్సయ్య, అభిషేకించి పంపబడిన వాడు అని ఆయన అర్థం చేసుకున్నాడు. వాళ్ళ సహోదరుడికి వెళ్ళి ఏమని చెప్తున్నా అంటే, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పాను. చెప్పటమే కాకుండా ఏం చేస్తున్నాడు, యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాడు. అసలు ఆయనకి ఎంత నమ్మకం కుదరకపోతే వాళ్ళ అన్నను చేయబట్టి తీసుకొచ్చాడు. నువ్వు రా, మేము పోతున్నాం అనలే, తోడుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చాడు. అతను తీసుకొని వస్తుంటే పేతురు కూడా అడ్డం చెప్పి వ్యతిరేకించలేవరు. నేను ఇంకోసారి వస్తాలే, నాకు ఇప్పుడు టైం లేదు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, బిజీ, అందులో ఆయన బిజీ వర్కర్ కదా, నాకు కుదరదులే అనలేదు. చేయి పట్టుకొని తోడుకొని తీసుకుపోతుంటే పేతురు వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం. ఎవరితోటి? అంద్రియతోటి. వాళ్ళు మనలాగా నాకు వేరే పని ఉంది, నాకు ఇట్లా బిజీగా ఉన్నాను, నేను ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, మనం చర్చికి రమ్మంటే ఎన్ని సాకులు చెబుతాము, ఎన్ని మనకు అడ్డంకులు వస్తాయో. ఆటంకాలన్నీ చెప్తాం. ఈ రోజు కాదులేండి, రేపు వస్తాంలేండి, తప్పకుండా రేపు ఆదివారం నుంచి వస్తాంలేండి అని చెప్తాము. ఆదివారం వచ్చే లోపల చెప్పరాని అలివి కానీ పనులు కనబడతాయి. చాలా ఈ రోజు కంటే సూపర్ బిజీ పనులు వచ్చేస్తాయి. కాబట్టి ఆ రోజు కూడా వెళ్ళలేం. ఇట్లా మనం పోస్ట్ పోన్మెంట్స్ మనకు అలవాటు. ఇక్కడ పోస్ట్ పోన్మెంట్లు లేవు, ఏమి లేవు, చెప్పంగానే తోడుకొని వస్తుంటే అంద్రియ వెంట వచ్చిన పేతురుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభు దగ్గరికి వచ్చాడు. అసలు అంద్రియాకి ఎందుకు ఈ ఐడియా వచ్చింది, తీసుకెళ్ళాలి, ఈయనకు చెప్పాలి అనే ఐడియా ఎందుకు వచ్చింది? ప్రభుతో బస చేయటం వల్ల ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మరి అంద్రయ ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎంతో గొప్ప అనుభూతి పొందిన వాడుగా ఉన్నాడు. అది తన సహోదరునితో షేర్ చేసుకున్నాడు. ఆయన తోడుకొని వచ్చినట్టుగా చూస్తాను. నువ్వు నేను ప్రభుతో బస చేయమమ్మ. అందువల్ల మనం ఆత్మలు సంపాదించలేకపోతున్నాం నేటి దినాల్లో. మరి కేసీఆర్ సిస్టర్ వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా చోట్లకి గృహ దర్శనానికి వెళ్తున్నారు, విలేజెస్ కూడా వెళ్తున్నారు. వాళ్ళు కొందరిని మరి తీర్మానాలు చేయించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి సమస్త మహిమ ఘనత చేయగలుగుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రభుతో గడుపుతున్నారు సమయం, బస చేసిన అనుభవం కలిగి ఉన్నారు, దేవునితో సహవాసం చేసిన అనుభవం కలిగి ఉన్నారు. అమ్మమ్మ, మనం అలాంటి అనుభవం మన జీవితాల్లో కలిగి ఉంటున్నామా? దేవునితో బస చేస్తున్నామా? దేవునితో సహవాసం చేస్తున్నామా? ఏదో ప్రార్థన చేసుకున్నామంటే చేసుకుంటున్నాం, ఏదో ఇదవుతున్నాం అంటే అవుతున్నాం. ఇక్కడ యేసు ప్రభు దగ్గర సింహాసనం లేదు, కిరీటాలు లేవు, ఏమి లేవు కదా. అంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నా అద్భుతాలు చూసి వెంటబడట్లేదు. ఈ సీమోను, అంద్రేయ వీళ్ళు ప్రభువుని చూస్తున్నారు పర్సనల్ గా, వాళ్ళు గొప్ప అనుభూతి పొందుతున్నారు. మరి అవి నమ్ముతున్నారు, వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తున్నారు. నువ్వు నేను ఏదన్నా ఆశించి ప్రభు దగ్గరికి వస్తున్నామా? ప్రభువుని ప్రేమించి ప్రభు దగ్గరికి వస్తున్నాము. చాలా వరకు ఎక్కువ మంది ప్రార్థనకి వెళితే ఆరోగ్యం వస్తుంది, ప్రార్థనకి వెళితే మన కష్టాలు తీరుతాయి, మన సమస్యలు పరిష్కారం అవుతాయి అంటూ వస్తున్నామమ్మా. నిజంగా ప్రభువుని ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా శిక్ష అంతా భరించిన దేవుడు, నా పాప శిక్షను తొలగించిన దేవుడు అని ఆయన ప్రేమించి ప్రభువుని వెంబడిస్తున్నామా? కొంత ఆశించి ప్రభువుని వెంబడిస్తున్నాం. ఇక్కడ పాపం వాళ్ళు ఏం చూడలేదు, కాకపోతే అక్కడ బస చేయటం వల్ల ఆయన మహాత్యం ఎట్టిదో ఎరిగాడేమో. సిమోను, అంద్రేయ, యోహాను దేవుని యొక్క ప్రభావం ఏంటో తెలుసుకోగలిగారేమో, అంతే వెళ్ళి తీసుకొచ్చారు. ఇక్కడైతే రాయబడలేదు కానీ యోహాను కూడా తన సహోదరుడైన యాకోబుని తీసుకొచ్చాడు అని
మరి కామెంటేటర్స్ రాస్తా ఉన్నారు. అవునమ్మా, మనకు బైబిల్లో దాఖలు లేదు. పేతుర్ని సిమోను పేతుర్ని తీసుకొని వచ్చాడు అని మాత్రం రాశారు. దాన్ని వాళ్ళు అలా ఊహించి చెబుతున్నారు. యాకోబును కూడా తన సహోదరుడు కదా, జబదయి కుమారులు యోహాను యాకోబులు, అటు తన సహోదరుని కూడా తీసుకొచ్చాడు అని చెప్తున్నారు. కాబట్టి అమ్మా, ఇక్కడ మనం చూస్తే బస చేయటం వలన వాళ్ళు పొందిన అనుభూతి, నువ్వు నేను కూడా ప్రభుతో బస చేస్తే ఆ శ్రేష్టమైన అనుభవాన్ని పొందగలం. ఎప్పుడైనా మనం అలా ప్రభు గడిపిన అనుభవాలు ఉన్నాయా? రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగితే ప్రభు తన కాపుర స్థలం చూపెట్టాడంట. అది ఎక్కడంటే ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. అటు ప్రభు యొక్క నివాసం ఇక్కడ వాళ్ళకి ఏం చూపెట్టాడంటే తండ్రి రొమ్ము చూపెట్టాడు. అక్కడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడిగా అక్కడ ఉన్నాడు. ఆ తండ్రి రొమ్ము అనే నివాస స్థలాన్ని యోహాను అంద్రియాకి ప్రభు చూపెట్టినట్టుగా మనం చూస్తాము. అక్కడ వాళ్ళు నివాసం చేశారు. రొమ్ము అంటే అనురాగ కేంద్రం, అక్కడ ప్రేమ ఉంది. వాళ్ళు బస చేసిన చోట వాళ్ళు ప్రేమను పొందుకోగలిగారు, ఆ అనుభూతిని పొందుకోగలిగారు. ప్రభు ద్వారా ఆ ప్రేమను తెలుసుకోగలిగారు. వాళ్ళు అది చూపెట్టడానికి పేతుర్ని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. పేతురు ఎందుకురా టైం వేస్ట్ పనులు ఇవన్నీ, ఏంది అక్కడ ఉండేది అని అనలేదు. వాళ్ళు చెప్పిన మాటలు ఎంతగా చెప్పారో, అక్కడ ప్రేమ ఉంటది. ఆయన రూములో మనకి ఎంతో మనకి నెమ్మది దొరికింది. మాకు నువ్వు కూడా రా, ప్రభుతో సహవాసం చేస్తే మనం అక్కడ అనురాగ కేంద్రం కాబట్టి, అక్కడ ప్రేమకు నిలయం కాబట్టి కదా, మన పిల్లల్ని కూడా మనం రొమ్మున ఆనించుకుంటూ ఉంటాం. అది ప్రేమకు కేంద్రం కాబట్టి దాన్ని వాళ్ళు పొందుకున్నారు ప్రభు దగ్గర. అది వాళ్ళ పేతురుకి చెప్పారు. అటు పేతురు కూడా సంతోషంగా అక్కడికి వచ్చారు. కాబట్టి మా బస చేయటం ద్వారా వాళ్ళు ప్రేమని రుచి చూశారు, ప్రేమను పొందుకున్నారు. అటు నువ్వు నేను కూడా ప్రభుతో బస చేస్తే ప్రేమాస్వరూపి అయిన ప్రభు యొక్క ప్రేమని మనం పొందుకోగలము, నేర్చుకుంటాం. ప్రేమించడం ఎలాగో నేర్చుకుంటాం. మనం ఎంతసేపు కోపాలు, ద్వేషాలు, అసూయలు ఇలాంటివి కలిగి ఉన్న హృదయంలో ప్రభు యొక్క ప్రేమను రుచి చూస్తే, ఆయన ప్రేమను నువ్వు నేను అనుభవించినట్లయితే ఎలా ప్రేమించాలో నేర్చుకోగలము. మనం ప్రేమను పొందుకోగలం, ప్రభు యొక్క ప్రేమని. తర్వాత ఇతరులను కూడా ప్రేమించటం నేర్చుకోగలం. కాబట్టి ఈ అనుభూతిని వాళ్ళిద్దరు పొందుకున్నారు. కాబట్టి వెళ్ళి పేతురుతో చెప్పాడు, ఈ యాకోబు యోహానుతో చెప్పాడు. వాళ్ళు వెంటనే ఇతరులను నడిపించారమ్మ. మనం ఒక్కొక్కళ్ళం ఇన్ని సంవత్సరాలు మనం లెక్కేస్తే అడిగితే 50 ఏళ్ళు అయిందని ఈజీగా చెప్పగలం. మనం రక్షించబడి 50 సంవత్సరాలు. మరి ఎంతమంది ఆ ప్రేమ గల ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నాం? మనం ఎంత ప్రేమ నేర్చుకున్నాం ప్రభు దగ్గర? మనం ఎంత ఇతరులను ప్రేమించగలుగుతున్నాం? ఇతరులకి మనం క్రీస్తు ప్రేమను చూపెట్టగలుగుతున్నాం? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. అసలు మనం ఎవరినన్నా ప్రేమించగలుగుతున్నామా? ఒక వ్యక్తిని చూడగానే వాళ్ళల్లో ఉన్న లోపాలు ఇంత ఇట్ట అట్ట ఇట్ట అని చెప్పుకుంటున్నామే కానీ ఓ మంచి విషయం ఒకరి గురించి చెప్పగలుగుతున్నాము. ప్రేమ అనేక దోషాలు కప్పుద్ది. మనకి ఎంతసేపు ఒక ఎదుటి వ్యక్తిని చూస్తే వాళ్ళ లోపాలే కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు అసలు మంచోళ్ళు కాదక్క, నేను ఒక్కదాన్నే మంచిదాన్ని అంటాం. మనం ఒక్కళ్ళ నీతిమంతులుగా ఫీల్ అవుతాం. ఎదుటి వ్యక్తిని చూడగానే మనకు ప్రేమ కలిగినట్లయితే వాళ్ళల్లో ఉన్న మంచి మనకు కనబడతా ఉంటుంది. మనం ఎంతసేపు మనలో ఉండే వాటిని హైలైట్ చేసుకున్నాము. ఒకసారి పరిశీలించుకున్నాం. ప్రభుతో గడిపితే ప్రేమను ప్రభు దగ్గర మనం నేర్చుకోగలమమ్మా. ప్రభుతో గడిపితే ప్రేమించడం కూడా నేర్చుకోగలం.
అనేకులను ప్రేమించటం ద్వారా ప్రభు కొరకు ఆత్మలు మనం సంపాదించగలం. అసలు ప్రభుతో బస చేసిన అనుభవం ఉందా? అసలు దేన్నన్నా ఆశించి ప్రభువును వెంబడిస్తున్నామా? ప్రభువును ప్రేమించి ప్రభువును వెంబడిస్తున్నాము. మరి మనకందరికి తెలుసు ఓట సమయాల గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు అదుల్లాం గుహలో ఉంటాడు. ఆయన ఎట్టున్నాడు? దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు ఆయన. అలా ఉంటే ఆయన దగ్గరికి 400 మంది వచ్చారు. మనకు తెలుసు కదా, అప్పుల వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, సమాధానం లేనోళ్ళు, వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. దేనికి వచ్చినట్టు? ఏమైనా ఆశించి వచ్చారా వాళ్ళు? ఏమీ లేదు, ఆయన సింపథైజ్ చేయడానికి వచ్చారు. అయ్యో ఇట్లా అయిపోయింది దావీదు పరిస్థితి, అభిషేకించబడి కూడా రాజుగా చేయబడలేకపోతున్నాడే, ఇట్లా అయిపోయాడు అని పాపం నిజంగా సింపతి, జాలితో వచ్చారు. ఆయన దగ్గర ఆశించి రాలే. ఆయన దగ్గర ఏముంటే వీళ్ళకి ఇస్తాడు? ఒకసారి సౌలు కూడా అంటాడు, మీకు ఏమైనా కిరీటాలు ఇస్తాడా, సింహాసనాలు ఇస్తాడా, ఏముంటే మీరు వెళ్తున్నారు అని కూడా ఇశ్రాయేలీయులతో అన్నాడు. నా దగ్గరకు వస్తే నా దగ్గర సింహాసనం ఉంది, కిరీటాలు ఉన్నాయి, నేను ఇవ్వగలను అన్నాడు సౌలు. దావీదు మీకేమి ఇస్తాడు? అడవులు పట్టుకొని లోయలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, ఆయన దగ్గరికి ఎందుకురా మీరు పోతారు అన్నట్టు మాట్లాడుకొచ్చాడు ఒకసారి సౌలు. అవునమ్మా, అక్కడ నిజంగా దావీదుని ప్రేమించే వాళ్ళు వచ్చారు, జాలి పడే వచ్చాడు. అయ్యో దావీదు పని ఇట్లా అయిపోయింది, అభిషేకించబడితే కూడా రాజుగా చేయబడలేకపోతున్నాడు, అడవులు పాలయ్యాడే, చెప్పులు కూడా లేకుండా ఏడ్చుకుంటూ తిరుగుతున్నాడే అని అందరు జాలి పడ్డాయి. ఈ 400 మంది జాలి పడ్డ వాళ్ళే గాని మరి దావీదు దగ్గర ఏమన్నా ఆశించి పాపం రాలేదు. మనం మా ప్రభు దగ్గర కూడాను ప్రభువుని ప్రేమించి మనం ప్రభు దగ్గరికి రావాలి. ఒకవేళ ప్రభు దగ్గరికి వస్తే మనకి ఇప్పుడు కలిగి ఉన్నాయన్నీ ఆయన ఇచ్చినవి అనుకోండి, కాదనట్లేదు, కానీ వాటి కోసం ఆశించి ప్రభువుని నమ్ముకునే వాళ్ళంగా మనము ఉండకూడదు. ఎవరు నీ కోసం ప్రాణం పెడతారు? ఎవరు నీ కోసం రక్తం ధారపోస్తారు? ఆ ప్రేమామయుడిని ప్రేమించి మనం ప్రభువుని నమ్ముకోవాల్సిన వాళ్ళంగా ఉంది. అసలు ప్రభుతో బస చేసే అనుభవం కలిగి ఉన్నామా? ఒకసారి పరిశీలన చేస్తున్నాము. ఏదో మన అక్కర్లు తీర్చుకొని మన అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోతున్నాము. ప్రభుతో సహవాసం చేసిన అనుభవం నువ్వు నేను కలిగి ఉన్నాము. హెబ్రోను అంటే సహవాసం కదా, అక్కడ ప్రేమ, అన్యోన్యత అనే అర్థాలు ఇస్తే సహవాసంలో ఫెలోషిప్. దుష్ట సాంగత్యం చేస్తే మన మంచి నడవడి పాడైపోతుంది. కానీ ప్రభుతో సహవాసం చేస్తే ప్రభు దగ్గర మనం ఎన్నో నేర్చుకోగలమని, ఎన్నో లక్షణాలు ఉన్నాయి. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం అని చెబుతున్నాం, ప్రభు లక్షణాలు మన దగ్గర కనబడటం లేదు. ఎందుకో మరి మనం అవి అలవర్చుకోవటం లేదు. అందరం ప్రార్థన చేసేవాళ్ళని, ఆయనతో గడిపేవాళ్ళని, కానీ ప్రభు యొక్క క్షమాగుణం మన దగ్గర ఉండట్లేదు. ఆయన ప్రేమను మనం ఇతరులకు పంచిపెట్టలేకపోతున్నాం, ఆ ప్రేమను కలిగి ఉండలేకపోతున్నాం. ఒక వ్యక్తిని చూస్తే మనకి క్రిటిసిజమే వస్తుంది, కానీ వాళ్ళల్లో ఉన్న గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతున్నాం. ఆ ఊరికట్టి మాట్లాడుతుంది, మట్టి ఇట్లా, ఏదో మొత్తాన్ని నెగటివ్ థాట్సే వస్తాయి ఒకరిని చూడగానే. అదే దేవుని ప్రేమ మనలో నింపబడి ఉంటే మన హృదయాలను ప్రభుతో బస చేసిన అనుభవాలు మనం కలిగి ఉన్నట్లయితే మనం వాళ్ళల్లో ఉన్న ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించగలుగుతాం. అలా గుర్తించలేకపోతున్నామే. రెండో నివాసం ఏంటంటే, మనం అందరం ఎదిగినట్టుగా ప్రభు దగ్గర వాళ్ళు ఏం పొందుకున్నారంటే 91వ కీర్తనలో మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు కదా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. కాబట్టి మా మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమ, ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్. ఆ తర్వాత ఒక సీక్రెట్ ప్లేస్, మనకు భద్రత దొరుకుతుంది ప్రభు దగ్గర, ప్రొటెక్షన్ ఉంది. ఆ తర్వాత అదో సీక్రెట్ ప్లేస్ కాబట్టి శత్రువులకు మనం దొరకకుండా
ఈ కీర్తనలో మనం గమనించి చూస్తే కేడెము డాలు అపాయం రాదు నీ దగ్గరికి అంటూ ఓ రకమైన ఆ పరిస్థితులు మనకి భయానకమైన పరిస్థితులు కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ప్రశాంతంగా ఉండగలిగాడు. అంటే ఆయనతో సహవాసం చేస్తే మనకి సమాధానం కలుగుతుంది, భద్రత కలుగుతుంది. అవునమ్మా, మరి ప్రభుతో సహవాసం చేసిన అనుభవం నువ్వు నేను కలిగి ఉంటున్నామా? ఆయనతో సమయం గడుపుతున్నామా? ఆయనతో సహవాసం చేస్తే మనకి సమాధానం వస్తుందంట. యోబు గ్రంథంలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. ఆయనతో మనం సహవాసం చేస్తే మనకి సమాధానం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది అమ్మా. అది భద్రత కలిగిన స్థలం ప్రభు దగ్గర మనకి. మహోన్నతిని చాటున సర్వశక్తిని నీడన విశ్రమించిన మా అనుభవం మనకు నీకు నాకు ఉన్నట్లయితే మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. అవునమ్మా, 22వ అధ్యాయం మర్చిపోయాను. 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే, ప్రభుతో నువ్వు నేను గడిపితే నీకు నాకు ఎలాంటి మనసు ఉంటుందంటే సమాధానకరమైన స్థితి మనకు ఉంటుంది. ఎప్పుడు గొడవలు పెట్టుకోవటం, ఎప్పుడు ఏదో అనుకోవటం, ఎప్పుడు ఏదో లోపాలు ఎంచటం అలాంటివి పోవాలి అంటే దేవునితో సహవాసం చేసిన అనుభవం, దేవునితో బస చేసిన అనుభవం నువ్వు నేను కలిగి ఉంటే మనకు సమాధానం కలుగుతుందంట. అలాగున నీకు మేలు కూడా కలుగుతుందంట. యోబు గ్రంథం 22:21 వచనం. అలాగనేం కలుగుతుందమ్మా? మేలు కలుగుతుంది. అంటే మా దేవునితో సహవాసం చేసిన అనుభవంలో మనకి ఎన్ని మేళ్ళు ఉన్నాయి. సమాధానం కలుగుతుంది, మన మనసుకి ఎంత ప్రశాంతత నెమ్మది ఉంటుంది. అంతేకాకుండా అలాగున నీకు మేలు కలుగు అటమ్మా. మహోన్నతిని చాటున నివసిస్తే, సర్వశక్తిని నీడని విశ్రమిస్తే ఆయన మనకు కోటగా ఉంటాడు, దుర్గంగా ఉంటాడు. ఆయన దగ్గర మనం ఎంతో క్షేమము మేలు అనుభవించగలం. ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్ కదా, ఎంతో గొప్ప మనకి భద్రత మనకి దొరుకుతుంది. కాబట్టి ప్రభుతో నువ్వు నేను సహవాసం చేసేవాళ్ళంగా, బస చేసేవాళ్ళంగా ఉందాం. మనం అంత తొందరలలో కూడా దావీదు నిమ్మళంగా ఉన్నాడు. ఆయన నివాసం ఏంటంటే రహస్య స్థలం ప్రభు దగ్గర. ప్రభుతో రహస్యంగా గడుపుతున్నాడు, మహోన్నతిని చాటున నివసించిన అనుభవం కలిగి ఉన్నాడు. ప్రభువే మనకు ఆధారంగా ఉంటాడు కదా. కీర్తన 3:5లో మనం చూసినట్లు 3:6లో 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. కారణం ఏంటంటే మహోన్నతిని చాటున ఉన్నాం, సర్వశక్తి నీడన మనం నివసిస్తా ఉన్నాం. కాబట్టి 10,000 మంది మన పైన దండెత్తి వచ్చిన మోహరించిన మనకి భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నువ్వు ప్రభుతో సహవాసం చేస్తున్నావు, నువ్వు ప్రభుతో బస చేస్తా ఉన్నావు. కాబట్టి నీకేం వస్తుంది? సమాధానం వస్తుంది, మేలు వస్తుంది. ఇంకా భయపడాల్సిన అవసరము లేదు. అవునమ్మా, మహోన్నతిని చాటు నివసించిన అనుభవం కలిగి ఉంటున్నాము. ఆయన నీడలో విశ్రమించిన అనుభవం నీ జీవితంలో నా జీవితంలో ఉందా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ప్రభుతో సహవాసం ఎంత శ్రేష్టమైన అనుభవం. సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు, ఆ దేవుడితో సహవాసం కలిగి ఉంటున్నామా? మనం ఆ దేవుడి దగ్గర సమయం గడుపుతున్నామా? ఆ ప్రభు దగ్గర బస చేస్తున్నాము. బస చేసిన అంద్రియ వెంటనే ఒక ఆత్మను తోడుకొని రాగలిగాడు. అసలు మనం తేగలమమ్మా? ఎవరినైనా చర్చికి రమ్మని బలవంతం చేయగలం? ఈ రోజుల్లో ఎవరు రావటం, ఎంత చెప్పినా రావటం, ఎన్ని సూచనలు చూపెట్టినా రావటం లేక, మరి ఏమన్నా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ పూర్తిగా పోవాలి అటాటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మామూలుగా సువార్తను చెప్తే మనమే ఆత్మను సంపాదించలేకపోతున్నాం.
దీనికి కారణం ఏంటంటే ప్రభుతో గడిపిన అనుభవాలు మనం కోల్పోతున్నాం. ప్రభు దగ్గర బస చేసిన అనుభవాలు, ఆయనతో గడిపిన అనుభవాలు, దేవుని సన్నిధిలో ప్రభుతో గడుపుతున్నామా? ఎంత సమయం దినంలో గడుపుతున్నాం ప్రభుతోటి? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభుతో గడపగలుగుతున్నామా అసలు? మూడో ప్లేసు ఇంకేం చూపెట్టాడంటే వాళ్ళకి ప్రభు, యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. కాబట్టి నేను మీ యందు అంటే ప్రభు మన యందు ఉంటాడు కదా. కాబట్టి ప్రభు యొక్క నివాసం ఇప్పుడు ఎక్కడికి మారింది? మన హృదయాల్లో. కాబట్టి నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నాం. కాబట్టి ప్రభు మనతో ఉంటే, తండ్రి మన దగ్గర ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, త్రియేక దేవుడు మన హృదయంలో ఉన్నాడు, మన దగ్గర నివసిస్తానని చెబుతున్నాడు. కాబట్టి ఎంత శ్రేష్టమైన అనుభవం! తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మీ యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. కాబట్టి ప్రభు ఎక్కడున్నాడమ్మా? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి శ్రేష్టమైన అనుభవం మనం కలిగి ఉందాం. మనతో కూడా ప్రభు మన హృదయాలలో ఉన్న అనుభవం, ఇలాంటి అనుభవం నీకు నాకు ఉందమ్మా. మనం అలాంటి అనుభవంలోకి రావాలి. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు? నా యందు నేను నా తండ్రి యందున్నాను, మీరు నా యందున్నారు, నేను మీ యందున్నాను. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మతో మనకి సహవాసం లభిస్తుంది. అంటే ప్రభు ఉండే అనదర్ ప్లేస్ ఏంటంటే విశ్వాసుల యొక్క హృదయాలలో ఉంటాడు. నీ హృదయంలో, నా హృదయంలో ప్రభు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ప్లేసెస్ అన్ని చూపెట్టాడు ప్రభు. వాళ్ళకి బస చేశారు వాళ్ళు ప్రభు దగ్గర. మరి నువ్వు నేను బస చేస్తున్నామా? మనకు పూర్వమందున్న భక్తులమ్మ ప్రభుతో బస చేసిన అనుభవాలు కలిగి ఉన్నారు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అందువల్లనే నిర్గమకాండ 34వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండ 34:20, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఎక్కడమ్మా? సినాయి పర్వతం మీద ఉన్నాడు. ఎవరమ్మా? మోషే కదా, దైవజనుడైన మోషే, ఇశ్రాయేలుకి నాయకుడైన గొప్ప నాయకుడు అయిన మోషే, 10 ఆజ్ఞలు ప్రభు ద్వారా పొందిన మోషే, ఆయన ఎన్ని రోజులు ఉన్నట్ట? 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసింది. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఆయన అంటే అమ్మా మన తండ్రి అయిన దేవుడు అతనితో మాట్లాడుచుండగా, అతను అంటే మోషేతో మాట్లాడుచున్నప్పుడు మోషే యొక్క ముఖ చర్మం ఏమైందంట? ప్రకాశించిందంట. ఆ సంగతి మోషేకు తెలియలేదంట. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి అంటే భయపడ్డారు. అతన్ని సమీపించటానికే భయపడ్డారంట. దేనికోసం చెప్పండి? అతని ముఖ చర్మము ప్రకాశిస్తుంది. ప్రభు దగ్గర ఉన్న ప్రకాశత మోషేలో ముఖ చర్మం మీదకి వచ్చింది. అలా రావటం వల్ల ఆ చర్మం ప్రకాశిస్తా ఉందంట. వాళ్ళకు భయం వేసింది మోషే దగ్గరికి రావాలంటే. ప్రధాన యాజకుడైన అహరోన్ అయితేనేమి ఇశ్రాయేలీలు అందరూ భయపడ్డారంట మోషేని చూస్తే. ఆయన చూడలేకపోయారంట. అంటే దీని అర్థం ఏంటమ్మా? ప్రభుతో గడిపితే ప్రభు దగ్గర ఉన్న మహిమ ప్రకాశత
మోషే దగ్గరకు వచ్చింది. ఎంత భక్తులు ఆయన అట్లా 2 సార్లు 40 రాత్రింబవళ్ళు ప్రభుతో గడిపినట్టు, తండ్రితో గడిపినట్టుగా మనం చూస్తాం. అలా తండ్రితో మాట్లాడుతూ ఆ 10 ఆజ్ఞలు తెచ్చే లోపల 40 రేయింబవళ్ళు అయిందంట. ఆయన అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, ఆయనకేం కళ్ళు తిరగలేదు, ఆయనకేం నష్టం కలగలేదు. ప్రభుతో బస చేశాడు, ప్రభుతో గడిపాడు, ప్రభుతో ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభవం అమ్మా మోషేది. మనం 4 గంటలు ఉండలేము. అసలు 4 నిమిషాలు స్థిమితంగా ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇంట్లో అలా మొదలు పెట్టంగానే కాలింగ్ బెల్ కొట్టడం, ఎవరన్నా తలుపు తట్టడం, ఇవే బాధలు. మనం కూడా స్థిమితంగా స్టడీగా ఒక అర్ధ గంట చేయలేకపోతున్నాం. అసలు విసుకొస్తుంది, ఏంది వీళ్ళు ఇంతసేపు ప్రార్థన చేస్తున్నారు అని చాలా అంటున్నాను. మనం ప్రభుతో గడపటం చాలా కష్టమైపోతుంది, దుర్లభం అయిపోతుంది. గంటల తరబడి వేరే వేరే కాల సమయాల్లో దినమంతా మన ఇష్టానుసారంగా వాడుకుంటున్నాము. ఇష్టానుసారంగా వాడుకుంటున్నాం. దేవునికి ఏమి ఇవ్వలేకపోతున్నాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పొద్దులస్తాం ప్రార్థన లేదమ్మా, ఈ ప్రార్థన ఈ జూమ్ లేదమ్మా అంటున్నారు మనోళ్ళు కూడా. అవును, ఎరగక దేవునితో సహవాసం ఎంత శ్రేష్టమైన అనుభవము, ఎంత శ్రేష్టమైన విషయము. ఇక్కడ మోసే వాళ్ళు లెక్క పెట్టలేదు 40 రోజులు ఉన్నా గాని. మరి అట్లా ఉండటం వల్లనే ఈ ప్రపంచానికి అంతా నేడు వాడుతున్న ఈ 10 ఆజ్ఞలు ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు. అవునమ్మా, అవి ఆ ధర్మశాస్త్రము. అందరూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నవే వాడుకుంటూ అవి ఏదో ఎక్కడో వచ్చారు, ఎవడో రాశాడు, ఆయన రాశాడు, ఈయన రాశాడు అని చెప్పుకుంటా ఉన్నారు. శ్రేష్టమైన 10 ఆజ్ఞలు ప్రభువు ఇచ్చాడంటే 40 రోజులు రేయింబవళ్ళు ప్రభుతో మోసే గడపటం వల్ల అవి మనకు వచ్చాయమ్మా. ఆయన ముఖ చర్మం ప్రకాశించింది. మరి నువ్వు నేను కూడా ప్రభుతో గడిపినట్లయితే మన ముఖ చర్మాలు కూడా ప్రకాశిస్తాయి. మనం కూడా ప్రభువుని చూపెట్టగలుగుతాము. అలాంటి అనుభవాలు మనకి చాలా తక్కువ. కారణం ఏంటంటే మనకు స్థిమితం ఉండట్లేదు. దేవుని సన్నిధిలో గడపటానికి ఒక గంట గడపలేకపోతున్నాం, 2 గంటలు గడపలేకపోతున్నాం. వాళ్ళు 40 రాత్రింబవళ్ళు గడిపినట్టుగా చూస్తున్నాం. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే సొదొమ గొమొర్రాల విషయం దగ్గర 18వ అధ్యాయం 22వ వచనం, ఆ మనుషులు అక్కడ నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిది. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. వాళ్ళు సొదొమ వైపుకి తిరిగి వెళ్ళబోతుంటే కూడా ఈయన తట్టు లేరు, అబ్రహాం తట్టు చూస్తా ఉంటే మాట్లాడుతూ ఉంటాడు. అటేమి లేడు తండ్రి. ఆయన అక్కడ నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి, అయిపోయింది, వెళ్ళిపోయారు. కానీ అబ్రహాం ఇంకా ఎక్కడున్నాడు? యెహోవా సన్నిధిని నిలుచుండెను. కాబట్టి అమ్మా, యెహోవా సన్నిధిలో గడపటం అనేది వాళ్ళకి అలవాటైపోయింది. ఎవరికి? అబ్రహాం మొట్టమొదటి విశ్వాసులకు తండ్రి, ఇశ్రాయేలీల మూల పితరుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్లో మొట్టమొదటి పేరు వచ్చేది అబ్రహాం. ఆయన ఇంకా యెహోవా సన్నిధిని నిల్చొనే ఉన్నాడంట. వాళ్ళు ఏం చేశారు? సొదొమ గొమొర్రాల వైపుగా వెళ్ళారు. ఆయన మాత్రం ఇంకా యెహోవా సన్నిధిని నిల్చొని ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాడు. ఇంకా వాళ్ళతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాడు. ఇంకా మాట్లాడాలని కనిపెట్టుకొని ఉన్నాడు. మాట్లాడటం మొదలు పెట్టాడు తర్వాత అనుకోండి. అటు యెహోవా సన్నిధిని నిల్చొని అట్లాగే సమయం గడిపారు. యెహోవా సన్నిధిని కనిపెట్టుకొని ఉన్నారు. మరి హన్నా సంగతి మనకు తెలుసు. షిలోహు మందిరానికి వెళ్ళి ఆమె యెహోవా సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి దుఃఖాక్రాంతురాలై దేవుణ్ణి మొరపెట్టుకుంటా ఉంది. ఆమె పెదాలు మాత్రమే కదులుతున్నాయంట. చాలా టైం మొర్రపెట్టుకుంటా ఉంది, చాలా సేపు ఉందంట. ఇంకా లాస్ట్కి ఏలి తలుపులు వేసుకోవటానికి రెడీ అవుతున్నాడు. తలుపులు వేసుకుందామని వస్తే
అమ్మ ఇంకెంతసేపు నువ్వు అమ్మ మత్తురాలు అయి ఉంటావు అన్నాడు. లాస్ట్కి ఆయన ఆమెను గురించి ఏం అర్థం చేసుకున్నాడంటే, ఇంతసేపు మంచోళ్ళు ప్రార్థన చేయలేదు, ఈమె ఇంతసేపు చేస్తా ఉందంటే మత్తురాలుగా ఉండి ఏందో చెప్పుకుంటుంది అన్నట్లు ఆయన భావించి, ఇంకా ఎంతసేపు మత్తురాలు అయి ఉంటావమ్మా, నువ్వు లేచి ఇంక నువ్వు వెళ్ళవా అని అడిగాడు. ఆ అన్న ఎంత ఓర్పు మంతురాలంటే, నా ఏలినవాడా, నువ్వు నేను నా తండ్రి సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటాను. అత్యంత కోప కారణం మీద నా హృదయాన్ని కుమ్మరించుకున్నాను. నేను మత్తురాలని కాదు, నీ దాసురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా అని చెప్పింది. ఎంత ఓర్పు వచ్చింది చూడమ్మా, దేవుని సన్నిధిలో గడపటం వల్ల ఓర్పు నేర్చుకుంది కదా. మన ప్రభు ఏం చేశాడు చెడు, ఆ సిలువలో పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొని ఆయనను తలంచుకునుడి. మన ప్రభు ఎంతమంది తిరస్కరించిన, ఎంతమంది తూలనాడిన, ఎంతమంది అవహేళన అపహాస్యాలు చేసిన, నేటికి కూడా మరి మన చాలా మంది మనోహర్ దాస్ లాంటి వాళ్ళు గోచి బాధ పెట్టుకున్నాడు, ఇంకేదో వాళ్ళ నోటికి వచ్చిన మాటలన్నా అంటున్నా ఓర్చుకున్నా, ఆయనను తలంచుకున్నాడు. మన ప్రభు అన్ని ఓర్చుకున్నాడమ్మా, ఎవరేమన్నా ఓర్చుకున్నాడు. మనం కూడా ఆ ఓర్పు కలిగి ఉంటున్నామా, దేవునితో గడుపుతున్నాం. ఎంతో మంది ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు, వాటిని మనం ఓర్చుకోవాలి. నన్ను కూడా చాలా మంది ఒక రకంగా మాట్లాడితే అవన్నీ మనం ఓర్చుకోవాలి. మనం తిరిగి వాళ్ళని అనకూడదు. ప్రభు ఓర్చుకున్నాడు. ప్రభు దగ్గర క్షమాగుణం నేర్చుకోవాలి. ఆయన దగ్గర బస చేసిన నువ్వు నేను క్షమించేది నేర్చుకోవాలి. అన్ని ప్రభు గొప్ప చెప్పాలి. మనం ప్రతి మాటకి ఇరిటేట్ అవ్వకూడదు. అంటారు, తప్పకుండా అంటారు. కాబట్టి మనం ఏం రెడీగా అవ్వాలంటే వాళ్ళని ప్రేమించటం నేర్చుకోవాలి. అలా మనల్ని అంటున్న వాళ్ళని ప్రేమించడానికి నేర్చుకుందాం. మూతులు ముడుచుకోవటం, గొడవలు పెట్టుకోవటం దేవుని బిడ్డల లక్షణం కాదు. ప్రభు ఎంత ఓర్చుకున్నాడమ్మా, పాపాత్ములమ్మా, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. వెదవల్లారా మీరేందిరా ఇట్లా మాట్లాడుతున్నారు, నేను ఎంత గొప్పవాడిని అనలేదు. ఓర్చుకున్న ఆయనను తలంచుకున్నాడు. మనం మా ప్రభుతో బస చేస్తే నువ్వు నేను సహనం నేర్చుకోవాలి, ఓర్చుకోవటం నేర్చుకోవాలి కదా. యోబు సహనమును గురించి మీరు వింటది కదా. భక్తులంతా అలా ఉన్నారంటే ప్రభుతో గడిపారు. వాళ్ళు అరుణోదయం లేచి దేవుని సన్నిధిలో దేవునితో గడిపిన వాళ్ళుగా, బస చేసిన వారుగా, దేవునితో సహవాసం చేసిన వారుగా ఉన్నారు కదా. 6 నెలలు ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంట. మరి ప్రభుతో 50 ఏళ్ళు అయిపోతుంది, 60 ఏళ్ళు అయిపోతుంది. ప్రభు లక్షణాలే మనలో ఏర్పట్ల, మన అట్టనే పెరుగుతా ఉన్నాయి. వృక్షాలు అయిపోతున్నాయి, మానులు అయిపోతున్నాయి. మనలో ఉన్న చెడు స్వభావాలు అవన్నీ పోవాలి. ప్రభుతో గడిపిన మనకి, ప్రభుతో బస చేసిన మనం, ఆ శిష్యులు బస చేశారు, ఆత్మల్ని తోడుకొని వచ్చారు. అమ్మా, మన జీవిత కాలంలో మనం ఎన్ని ఆత్మలు తోడుకొని రాగలుగుతున్నాం, మనం ఎంతమందిని ప్రేమించి సంపాదించగలుగుతా ఉన్నాం, ఎంతమందితో మన ప్రేమను పంచుకోగలుగుతున్నాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభుతో గడిపిన అనుభవం, బస చేసిన అనుభవం కలిగిన అంద్రయ్య వెంటనే ఒక ఆత్మని ప్రభు దగ్గరికి నడిపించినట్టుగా చూస్తాను. అవునమ్మా, ప్రభుతో సహవాసం చేస్తే మనం ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉంటాం. అనేకులకు మనం మాదిరికరమైన ప్రేమను చూపే వాళ్ళంగా, సంఘంలో కూడా అందరితో ప్రేమ కలిగి ప్రవర్తించే వాళ్ళంగా ఉందాం. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది క్షమాగుణం, క్షమించటం నేర్చుకోవాలి, ఓర్పును నేర్చుకోవాలి, సహనాన్ని నేర్చుకోవాలి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? సాత్వికం, దీనత్వం మన జీవితాల్లో ఉన్నాయా? ఓర్చుకోగలుగుతున్నామా? ఎవరన్నా ఏమన్నంటే సహించగలుగుతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, సహించటం నేర్చుకుందాం. ప్రభు కాడి మన మీద ఎత్తుకుని ప్రభు దగ్గర దీనత్వాన్ని నేర్చుకుందాం, సాత్వికం నేర్చుకుందాం.
ఏదన్నా కదిలిస్తే నేనెంత పొడుగు ఎంత వెడల్పు అంటున్నాం కదా, మేమెంత గొప్ప వాళ్ళం, మేమెంత ధనికులం, మేమెంత ఉన్నతం అని ఏవేవో చెప్పుకుంటా ఉన్నాం. ఏంది మనం ఉన్నతం గొప్పతనాలు ఏంది? దేవుడు ఈరోజు మన కన్ను మూస్తే తెరవలేని పరిస్థితి మంది. నా నేత్రములు మూయబడగా నాది యాత్ర ముగియు నెలలో ముగిసిపోసి వెళ్ళిపోతున్నామే. నువ్వు గొప్పదానివైతే దేవుడు మూస్తే తెలుసుకోవాలిగా ఏంది మన గొప్పతనం. మనం దుమ్ము ధూళి అని అబ్రహాం ఎదిగాడు. కారణం ఏంటంటే ఆయన ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు కాబట్టి. తర్వాత తన గురించి ఎంత తగ్గించుకొని మాట్లాడతాడు అబ్రహాము, ఎంత తగ్గించుకున్నాడు. 27వ వచనంలో, ఇదిగో ధూళి బూడిదేనైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. మరి తన లోతుని రక్షించుకోవటం కోసం మరి దేవునితో గోజ ఆడుకుంటున్నాడు, మొర్ర పెట్టుకుంటున్నాడు. అక్కడ 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాయవాయ్యా, రక్షించవా అంటాడు. ఆ తర్వాత మళ్ళా రెండోసారి అడగాల్సి వచ్చే లోపల అప్పుడేమని చెబుతున్నాడు, అయ్యా బూడిదను ధూళినయ్యా, నేను ప్రభుతో మాట్లాడి తెగిస్తున్నానయ్యా, ఒకవేళ ఒక 5గురు తక్కువైతే ఆ పట్టణాన్ని కాయవాయ్యా అని అడుగుతున్నాడు. అట్లా ఒక్కొక్క 10 మందిని తగ్గించుకుంటూ మాట్లాడేటప్పుడు అతడు ప్రభు కోపపడనీడల నేను మాటలాడేదను, మాటలాడ తెగిస్తున్నానయ్యా, నాకు ధైర్యం చాలట్లేదయ్యా అంటూ ఎంత తగ్గించుకుంటున్నాడు ప్రభు దగ్గర. తను తాను ధూళిని దుమ్ముని అన్నాడు. వాస్తవానికి చాలా కోటీశ్వరుడు అంట, చాలా ధనవంతుడంట. మరి పెద్దలు చెప్తుంటే వింటూ ఉన్నాము. కానీ అమ్మ ప్రభు దగ్గర తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. దుమ్మునయ్యా ధూళినయ్యా నేనెంతటోడినయ్యా అంటూ తను తాను తగ్గించుకున్నాడు. అవునమ్మ, దేవునితో సహవాసం చేస్తే హెబ్రోన్ అనుభవాలు మనం కలిగి ఉన్నట్లయితే మనల్ని మనం తగ్గించుకోగలం. మనం ఎంత దుమ్మో ఎంత ధూళో అప్పుడు అర్థం అవుతుంది. మనకి ఇప్పుడు అర్థం కాక నాకు కార్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయని ఏవేవో గొప్పతనాలు చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఏ గొప్పతనం లేదని అర్థం ఎప్పుడు అవుతుందంటే ప్రభుతో సహవాసం చేస్తే. నేను ఒట్టిదాన్నయ్యా, నాకేం చేత, నువ్వే నన్ను నింపయ్యా అని వేడుకోగలం. మనం ఒట్టి వాళ్ళం అనుకోవటంలా మనం చాలా గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం. మేము ఇంత గొప్పవాళ్ళం, ఇంత ధనికులో, ఇంత ఇది, మా పేరు ప్రతిష్టలు ఎంత పొడుగునున్నాయని ఏవేవో చెప్పుకుంటా ఉన్నాం మనకు తెలిసిన గొప్పతనాలన్నీ. కానీ మనం ఒట్టి వాళ్ళము, నిష్ప్రయోజకులము. ఆయన దయ చూపితేనే బతుకుతున్నాం. ఆయన కనికరం వల్లనే ఈ లోకంలో మనగలుగుతున్నాం. ఈ రోజు బతుకున్నాం అంటే కేవలం ఆయన కృప. ఇప్పుడే మనకు పాట పాడినట్టు ఆయన దయ, ఆయన కనికరమే గాని మన యోగ్యత పాత్రతలు ఏమీ లేవు. పొట్టిదాన్నయ్యా, నేను నిష్ప్రయోజకురాలనయ్యా, పనికి మాలిందాన్నయ్యా అని ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాల్సిన వాళ్ళు. అబ్రహామే దుమ్ము ధూళి అంటే ఇంకా అసలు మనకు వర్డ్స్ లేవు అని నాకు అర్థం అవుతుంది. మనం ఏమని చెప్పి అడగాలి ప్రభుని అంటే ఒట్టి వాళ్ళం అన్నా సరిపోదేమో అనిపిస్తుంది. అంత గొప్పవాడైన అబ్రహామే నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా, నీ దగ్గర మాట్లాడి తెగిస్తున్నానయ్యా అంటుంటే మనం ఇంకెంత పనికి మన వేస్ట్ వాళ్ళము ప్రభుతో చెప్పుకోవాలి. ఏ గొప్పతనాలు మనకు లేవమ్మా, ఒట్టి వాళ్ళమ్మని. ఆయనతో బస చేస్తే, మహోన్నతిని చాటున నివసిస్తే, సర్వశక్తి నీడను విశ్రమిస్తే మన పరిస్థితులు మనకు అర్థం అవ్వగలం. ప్రభుతో బస చేస్తున్నామా, ఆయనతో సమయం గడుపుతున్నామా, ఆయనతో సహవాసం చేస్తున్నామా? ఈ సాయంకాల సమయంలో అదే మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ అంద్రేయ యోహాను ఇద్దరు బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులుగా ఉన్నారు. వాళ్ళు ప్రభుతో గడపటం వల్ల ఎంత గొప్ప కార్యాలు చేశారో మనం చూసాం. బస చేశారు ప్రభు దగ్గర, అడిగి కనుక్కున్నారు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావయ్యా అని అడిగి కనుక్కొని ఆ స్థలాన్ని చూశారు, ప్రభు దగ్గర బస చేశారు, శ్రేష్టమైన అనుభూతులు పొందుకున్నారు, ఆత్మలు రక్షించగలిగారు. నువ్వు నేను ఈరోజు చేయాల్సిన పని అదే. తేజ సిస్టర్కి ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి మరి దర్శనాలకు వెళ్ళి ఎంతో మందిని తీర్మానం చేపిస్తున్నారు. మనల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. మన ప్రియ సోదరు చెప్తున్నారు, ఇద్దరిద్దరు కలిసి వెళ్ళి అలా పరిచర్య చేయండి, గృహాలు దర్శించండి, ఆత్మలు సంపాదించండి. అవునమ్మా, మనకు సమయం లేదు, అక్కడ సమీపం అవుతుంది.
కాబట్టి కొన్ని ఆత్మలు సంపాదిద్దాం అని మనల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సిస్టర్ గారు కూడా ఉన్న బలహీనతలన్నీ పక్కకు నెట్టి మరి సేవలో ముందుకు సాగుతున్నారు. ఆత్మలు సంపాదించడం చాలా ప్రాముఖ్యమైన బాధ్యత. ప్రభు మనల్ని రేపు లెక్క అడగబోతున్నాడు. కాబట్టి మనం దేవునితో బస చేసిన అనుభవం, ప్రభుతో గడిపిన అనుభవం కలిగి ఆత్మను సంపాదిద్దాం. ప్రభు లేఖనాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. అమ్మ ప్రార్థన ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మా. ప్రార్థన